హలో ఎవ్రీవన్. సో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ పేపర్ 7 అయినటువంటి ఓన్లీ 3/DC హానర్స్లో వచ్చినటువంటి పేపర్ అనమాట. ఇది దీంట్లో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో అండ్ అలాంగ్ విత్ ఆన్సర్స్తో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ నా వీడియో చివరి వరకు చూడండి. నేను మొదటి నుంచి చెప్పినట్టుగా మీకు 100% మీకు హెల్ప్ అవుతుంది. అండ్ పాస్ అనేది 100% గ్యారంటీ. నేను ఏవైతే ప్రిడిక్ట్ చేస్తున్నానో ఆ ప్రిడిక్ట్ చేసిన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ వీడియోలో పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ఆన్సర్స్తో. సో చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, 100% హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీరు చదువుతున్నటువంటి వాటితో పాటు ఈ 10 క్వశ్చన్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ కేస్ లా. సో కేస్ లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేషన్లో అనేది చూద్దాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కేస్ లా. Case law, also known as the legal precedent, plays a crucial role in the shaping the legal landscape of any jurisdiction. It encompasses decisions made by the court in the past cases, and these decisions often serve as a foundation for the future legal judgments. Studying the case laws hold immense significance for the legal practitioners or scholars and even the general public, as it provides a deeper understanding of the principles that underpin the legal system. అంటే ఏంటంటే ఇది ఒక చట్టపరమైనటువంటి ల్యాండ్స్కోప్ రూపొందించడానికి లాలో ఒక చట్టాన్ని అనేది చట్టంగా పిలువబడుతుంది. అదే కేస్ లా అంటాం అన్నమాట. ఇది ఏమో చేస్తుందంటే కీలక రూల్ అనేది మెన్షన్ చేస్తుంది. అంటే ప్రీవియస్లీ ఏదైనా ఒక ఇష్యూ పైనటువంటి ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పుడు ఆ కేసుని ల్యాండ్ మార్క్గా తీసుకొని భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి తీర్పులు కూడా ఈ ప్రీవియస్ ఇచ్చినటువంటి కేసు ఆధారంగా చేసుకొని కోర్టు లోపల చట్టాలు అనేది ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన దాంట్లో సాధారణంగా పీపుల్స్ లేదంటే ఎవరైతే నాలెడ్జ్ ఎక్కువ కలిగి ఉన్నవారు, ఎక్కువ దీనిపైన ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు వీటిని ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి డెప్త్గా దానిపైన అవగాహన అనేది రావడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కేస్ లా, లీగల్ ప్రెసిడెంట్ యాజ్ ఏ గైడింగ్ ఫోర్స్. సో చూద్దాం. కేస్ లా ఎస్టాబ్లిష్ లీగల్ ప్రెసిడెంట్ దట్ ద గైడ్ జడ్జెస్ ఆర్ లాయర్స్ అండ్ అదర్ లీగల్ ప్రొఫెషనల్స్ వెన్ ఇంటర్ప్రిటింగ్ అండ్ అప్లయింగ్ ద లా. When new cases arise, the court often look to the fast decision to the ensure fair and just outcome, maintaining a sense of continuity in the law. మీనింగ్ ఏంటంటే, సో జడ్జెస్ ఆర్ లాయర్స్ మరి ఇతర ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ అనేది చట్టాన్ని వివరించేటప్పుడు మరియు వివరింపజేసేటప్పుడు ఒక రూల్ అనేది పాస్ చేయడం జరుగుతుంది చట్టపరంగా. అంటే ప్రీవియస్ కేసుని తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కొత్త కేసు అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి అండ్ రిలేటెడ్గా ఉంటే న్యాయస్థానాలు అంటే కోర్టెస్ అనేది తరచుగా ఈ న్యాయమైనటువంటి మరియు న్యాయమైన ఫలితాలను నిర్ధారించడానికి అంటే ప్రూవ్ చేయడానికి ఈ నిర్ణయాలని చట్టంలో కొనసాగింపుగా భావించుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ అండ్ క్లారిఫికేషన్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద లీగల్ ప్రిన్సిపల్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఫాస్ట్ మిస్టేక్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ అనమాట. ఈ కేస్ లాలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ క్లాసిఫికేషన్ ఒకటి, ఎవల్యూషన్ ఆఫ్ ది లీగల్ ప్రిన్సిపల్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఫాస్ట్ మిస్టేక్స్. నెక్స్ట్ అన్హోల్డింగ్ ద రూల్స్ ఆఫ్ లా. The principle of the rules of law depending on the consistent applications of law to ensure fairness and justice. So therefore, the studying the case laws is essential for all well informating of legal system. It offers a wealth of knowledge that aid legal professionals in their practices, contribute to the development of legal thought, and ensure that the law remaining adaptable and రెస్పాన్సిబుల్ టు ద చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. సో దీని మీనింగ్ ఏంటంటే న్యాయబద్ధత మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి చట్టాల యొక్క కాన్స్టాంట్ అన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ నియంత్రణ కేసు లా అనేది. సో అందువల్ల న్యాయ వ్యవస్థ బాగా పనిచేయడానికి కేసు చట్టాలను రిఫర్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. ఇది న్యాయ నిపుణుల వారి ఆచరణలో సహాయపడేటటువంటి అంటే నాలెడ్జ్ని అందించడానికి, చట్టంలో ఆలోచన అభివృద్ధిని పెంచడానికి, ఇలా సమాజంలో మారుతున్నటువంటి అవసరాలకు
అనుగుణంగా మరియు ప్రతిస్పందించేలా ఉండేలాగా ఈ కేస్ స్టడీ ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాష్ట్రం అని అర్థం. సో చూద్దాం, వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాష్ట్రం అంటే ఏందన్నది. సో వెల్ఫేర్ స్టేట్ షుడ్ ప్రొవైడ్ ద సమ్ రైట్ టు ద పీపుల్స్, దీస్ ఆర్ ఎల్బోర్డెడ్ బిలో. సో అంటే ఏంటంటే సంక్షేమ రాజ్యం ప్రజల కోసం కొన్ని హక్కుల్ని కల్పించాలన్నమాట. ఆ కొన్ని హక్కులు అంటే కింద ఇవ్వబడింది, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఫస్ట్ వన్ ఈక్వాలిటీ. అచీవింగ్ ద క్వాలిటీ అండర్లైన్స్ సోషల్ పాలసీస్, రిసోర్సెస్ నీడ్ టు బీ డిస్ట్రిబ్యూటెడ్ fairly in order to achieve equally. Equality has different types: equal outcome, equal opportunity or equal treatment. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఈక్వాలిటీ అంటే మానవత్వాన్ని సాధించడం సామాజిక విధానం ఆధారంగా. ఈ ఈక్వాలిటీ సాధించాలంటే వనరులు, వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రిపేర్ చేస్తుందో రిసోర్సెస్ని న్యాయపరంగా అందరికి ఈక్వల్గా షేర్ చేయాలన్నమాట. సో ఈక్వాలిటీ వివిధ రకాలుగా ఉండొచ్చు. మేబీ అది సమాన ఫలితం మీన్స్ ఈక్వల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సమాన అవకాశం, ఈక్వల్ అవుట్కమ్. నెక్స్ట్ ఈక్వల్ ట్రీట్మెంట్, సమాన చికిత్స. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ. ఇట్ మీన్స్ దట్ ఈక్వల్ గ్రూప్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈక్వల్ ఆపర్చునిటీ నీడ్ టు బీ గివెన్ టు ద పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సెక్స్ ఆర్ గ్రూప్. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సమానంగా అందరిని పరిగణించాలన్నమాట. సమానంగా వారికి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరితోనే సంబంధం లేకుండా, సో వ్యక్తులు అందరికి సమాన అవకాశాలు అనేది. అంతేకాకుండా ఈ విద్యలోనూ లేదంటే వాళ్ళు ఎక్కడైనా మార్కెటింగ్లో ఇలా అన్ని అవకాశాలు అనేది సేమ్ ఒకేలాగా ప్రొవైడ్ చేయాలని చెప్తుంది అనమాట ఈ ఈక్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి నీడ్స్. సో బేసిక్గా ఉన్నటువంటి నీడ్స్ చూద్దాం. బేసిక్స్ నీడ్స్ ఆర్ ద ఫుడ్, caring and housing needs are not limited and it is not certain which needs should be covered by the state. సో ప్రాథమిక అవసరాలు ఏవైతున్నాయో ఆహారము, వారి యొక్క ప్రొటెక్షన్ అండ్ నెక్స్ట్ హౌసింగ్, నివాసం అవసరాలు, ఇలాంటి అన్నిటికీ ఇక్కడ లిమిట్ అనేది లేకుండా అందరికీ ఖచ్చితంగా ఒకేలాగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఫ్రీడమ్ అండ్ రైట్స్. దెర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్. Civil rights mean that the absence of arbitrary arrest and the detention but having the freedom to discuss any opinion. Social rights means social welfare and the social security. A right to educate the and political rights included voting and the joining the political parties and freedom to explain opinion in a domestic way. సో దీంట్లో ఏంటంటే మీనింగు ఫ్రీడమ్ అండ్ రైట్ సంబంధించింది అనమాట. అంటే వివిధ రకాల హక్కులు అనేవి చాలా ఉన్న వీళ్ళకి పౌర హక్కులు. ఇవి ఏకపక్షం అరెస్ట్ అంటే ఒకరిని నిర్బంధించినా లేకపోయినా వాళ్ళని అరెస్ట్ చేసినా ఏదైనా అభిప్రాయాన్ని చర్చించే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అండ్ అలాగే సామాజిక హక్కు ఉంటుంది, అంటే సమాజంలో ఇంక జరుగుతున్నటువంటి సంక్షేమాలు మరియు సామాజిక భద్రత, విద్యా హక్కు, రాజకీయాల్లో ఓటు వేయడం లేదంటే రాజకీయ పార్టీలో చేరడం మరియు ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాన్ని వివరించే స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఈ అన్ని హక్కులన్నీ సంక్షేమ రాజ్యం ద్వారా అంటే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం ద్వారా అండ్ వెల్ఫేర్ స్టేట్ ద్వారా అందించబడతాయి. సమాజంలో నివసించే వ్యక్తులు పౌరసత్వం మరియు బంధం ద్వారా రాష్ట్రానికి కట్టుబడి ఉంటారు అనేది ఇక్కడ. సొసైటీ ఆర్ బౌండెడ్ టు ద స్టేట్ త్రూ ద బాండ్ ఆఫ్ సిటిజన్షిప్, దీని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేచర్. శాసనసభ ఉద్దేశం అని దీని మీనింగు. ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే చూద్దాం ఒకసారి. సో ద కన్వెన్షనల్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ఏ స్టాట్యూట్ టు సీక్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇట్ మేకర్. ద డ్యూటీ ఆఫ్ ది జుడిస్ట్రేచర్ ఈజ్ టు యాక్ట్ అపాన్ ది ట్రూ litigation of the legislature. If a stationary provisions to open to more than one interpretation, the court has to choose that interpretation which represent the truth intention of the legislature. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ శాసనసభ వివరించే సాంప్రదాయిక మార్గం అని చెప్తారనమాట. రూపకర్త యొక్క ఉద్దేశం ఏంటి కోరడం అంటే ఈ న్యాయ వ్యవస్థలో యొక్క కర్తవ్యం శాసనసభ యొక్క నిజమైన ఉద్దేశానికి అనుగుణంగా పనిచేయడం. అంటే చట్టబద్ధమైన నిబద్ధత, ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు
తెరవేస్తే ఆ న్యాయస్థానం అనేది శాసనసభ యొక్క నిజమైన ఉద్దేశాన్ని సూచించి వివరణను ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే చట్టం రూపొందించే మరియు విధానాలను రూపొందించే ప్రభుత్వంలో శాసనసభ విభాగం భారతదేశంలో కేంద్రంలోని పార్లమెంట్ మరియు రాష్ట్రంలోని రాష్ట్ర శాసనసభ వ్యక్తులు అనేది ఈ లాస్ అనేది మేడ్ చేస్తుంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఉద్దేశాలకు సంబంధించింది ఈ కోర్ట్ అనేది లీడ్ చేస్తుంటుంది, ఆ గైడ్లైన్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ గైడ్లైన్స్ టు ద ఫ్రేమ్ ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆర్. సో గైడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ద కాంటెక్స్ట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. థర్డ్ వన్ ఎఫెక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. అండ్ ద నెక్స్ట్ ద స్పిరిట్ ఆర్ రీజన్ ఆఫ్ లా. అంటే ఫస్ట్ ఇది సందర్భం, సెకండ్ ఇది విషయం, నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రభావాలు మరియు పరిమాణాలు, నెక్స్ట్ చట్టం యొక్క ఆత్మ లేదా కారణం, ద స్పిరిట్ అన్నమాట. సో ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఈజ్ assessed entire the express word or by the necessary implications in keeping mind the purpose or object of the status. అంటే శాసనసభ యొక్క ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ పదాలతో లేదా శాసనం యొక్క ఉద్దేశం లేదా ఆ వస్తువులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన సూచనల ద్వారా అంచనా వేయబడుతుందని దీని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి a mechanical interpretation of the words that application of legislation instead divided up concept will make the most of the remediable and beneficent legislation. సో దీని మీనింగ్ వచ్చేసి పదాల యొక్క యాంత్రిక వివరణ మరియు భావన లేని శాసనసభ ఉద్దేశం యొక్క అన్వయం చాలా వరకు నివారణ మరియు ప్రయోజనకరమైన చట్టాలను వ్యర్థం చేస్తుంది. సో న్యాయ వ్యవస్థ చట్టాన్ని పూర్తి చేసేవారు, శుద్ధి చేసేవారు మరియు చట్టాన్ని ఫాలో చేసేవారు కాబట్టి చట్టాన్ని రూపొందిస్తుంది లేదా సృజనాత్మకంగా అర్థం చేసుకుంటుందని చెప్తుంది. అండ్ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ కేసులో అశ్విని కుమార్ వర్సెస్ అరవిందా బోస్. ఇన్ దిస్ కేస్ ద పిటిషనర్ అండ్ ఆర్గ్యూడ్ దట్ ద bring an advocate in the Supreme Court, he had a right to act and played all by the itself without any instruction from any authority. The Supreme Court accepted this contention by a majority. సో ఏంటంటే ఈ కేసులో ఏం జరిగింది అంటే అశ్విన్ కుమార్ వర్సెస్ అరవిందా బోస్. ఈ కేసులో పిటిషనర్ సుప్రీంకోర్టులో న్యాయవాదం అతనే లాయర్ అనమాట ఉన్నందున ఎటువంటి సూచన లేకుండా స్వయంగా వ్యవహరించడానికి మరియు వాదించడానికి తనకు హక్కు ఉందని చెప్పేసి వాదిస్తాడు. సో మెజార్టీతో సుప్రీంకోర్టులో ఈ వాదనను ఆమోదించినప్పుడు ఆ మెజార్టీ స్థానం అనేది ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారి తరపున రావడం వల్ల శాసనసభ యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, దానిలోని ఏదైనా నిబంధన వివరించడానికి శాసనసభ అన్ని భాగాలుగా కలిపి తీసుకోవచ్చు అనేసి ఈ కోర్టు అనేది అభిప్రాయపడుతుంది అనమాట పర్టికులర్ దీంట్లో. సెకండ్ కేసులో న్యూస్ పేపర్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఒక పారిశ్రామిక వివాదం కాదని తొలగించబడిన ఉద్యోగి యజమానుల పని మనిషి అని సుప్రీంకోర్టు రిఫరెన్స్ చేయబడుతుంది. పారిశ్రామిక వివాద చట్టాన్ని దానిలో రాజ్యాంగ భాగాలను వివరించేటప్పుడు మొత్తంగా చదవాలని గమనించబడుతుంది. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే అందులో ఒక ఎంప్లాయీని తీసేయడం జరుగుతుంది ఆ న్యూస్ పేపర్ లిమిటెడ్లో. So the Supreme Court held the reference had on the ground that it was not a industrial dispute of which that dismissed employee as a workman of the employer. It was the observed that the Industrial Disputes Act as a whole should be read while interpreting the constitute part of it. సో ఇదనమాట లెజిస్లేచర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ సింటాక్స్. సో సింటాక్స్ అంటే చూద్దాం ఏంటో. సింటాక్స్ అనే వర్డ్ గురించి అండ్ దాని డెఫినేషన్ గురించి చూద్దాం. ద సింటాక్స్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ and phrases to create sentence in the language. It is also about the relationship between the word that form a sentence. So legal syntax is unique in its structure and arrangement of the sentence elements. It's one of the most important factors that affected the legibility of a text. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఇది ఏదైనా వర్డ్ నిర్మించేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఒక భాషలో వ్యాఖ్యను రూపొందించడానికి అండ్ అలాగే పదాలను పదబంధాలు అమరిక అంటే డిజైన్ ఆర్నమెంట్ ఎలా అయితే డిజైన్ చేస్తామో ఇది వాక్యాన్ని రూపొందించే పదాల మధ్య సంబంధం గురించి రిలేషన్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఏ వర్డ్ టు వర్డ్ మధ్యలో ఉన్నటువంటి ఏ వర్డ్ ఎలా ఉండాలని రిలేషన్ గురించి చెప్తుంది.
నెక్స్ట్ చట్టపరమైన వాక్య నిర్మాణం, దాని నిర్మాణం మరియు వాక్య మూలాల అమరికలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది టెక్స్ట్ యొక్క రీడబిలిటీ ప్రభావం చేత అతి ముఖ్యమైన కారకాల్లో ఒకటి. సో అంటే ఇది మన లీగల్ డ్రాఫ్టింగ్లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అని చెప్పవచ్చు అనమాట. లీగల్ డ్రాఫ్టింగ్లో ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవ్రీ లెజిస్లేటివ్ సెంటెన్స్. ద కోడ్ arrested that the legislative sentence ought to have two courses components and may have two optional components. అంటే ఈ సింటాక్స్ అనేది జనరల్గా 2 ప్రధాన భాగాలుగా కలిగి ఉంటాయి అన్నమాట. సో మరియు 2 ఐచ్ఛిక భాగాలను కలిగి ఉండవచ్చు. అంటే వీటిని కోడ్ అని నొక్కి చెప్పారు. ఫస్ట్ పార్ట్ ఏ లీగల్ సబ్జెక్ట్. ఏ రూల్ ఇన్ ద సెంటెన్స్ మస్ట్ బి డైరెక్టెడ్ టు ఏ సబ్జెక్ట్ హూ కెన్ రెస్పాండ్ టు ఇట్. సో సింపుల్ చెప్పాలంటే వాక్యంలో నియమం తప్పనిసరిగా దానిని ప్రతిస్పందించగలిగే విషయానికి నిర్దేశించి ఉండాలి. కాబట్టి విషయం తప్పనిసరిగా చట్టం ద్వారా గుర్తించబడిన వ్యక్తిగా ఉండాలి అనేది దీంట్లో ఫస్ట్ వన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లీగల్ యాక్షన్. ద లీగల్ యాక్షన్ స్టేట్ వాట్ ద లీగల్ సబ్జెక్ట్ మే ఆర్ మే నాట్ ఆర్ మస్ట్ నాట్ డూ ఇట్ ఆర్డర్ టు కంఫేర్ the indeed benefit. Grammatically this takes the from of the verb. చట్టపరమైన ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించడానికి చట్టపరమైన విషయం ఏమి చేయవచ్చు లేదా ఏం చేయకపోవచ్చు లేదా తప్పక లేదా చేయకూడదని పేర్కొంటుంది అనమాట. వ్యాకరణంగా ఇది సబ్జెక్ట్ లాగా ఎలా ప్రయోజనం చేయాలో నిర్దేశించే సహాయక క్రియతో అండ్ క్రియారూపాన్ని తీసుకొస్తుంది అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్. హెన్రీ 8th క్లాస్ అంటే హెన్రీ 8th నిబంధన అంటే సో ఏంటో చూద్దాం ఇప్పుడు. హెన్రీ 8th క్లాస్. జనరల్లీ ఎనీ లెజిస్లేచర్ వైల్ delegating its powers of law making to the executive does not confer power on the executive to amend or vary the patent act. If an class in the interested in the statute confirming the power on the executive to amended or vary the parent act, it is called Henry 7 class. సో అంటే ఏంటి అంటే ఇది సాధారణమైనటువంటి శాసనసభ నిర్వహించబడినటువంటి అధికారిక చట్టం రూపొందించే అధికారాన్ని అప్పగించేటప్పుడు మాతృ చట్టాన్ని సవరించే లేదా మార్చడానికి ఎగ్జిక్యూటివ్కు అధికారాన్ని ప్రదానం చేసే శాసనంలో ఒక నిబంధన నొక్కి చెప్పబడితే దాన్ని హెన్రీ 8th నిబంధన అంటారు. ఇంగ్లాండ్లో రాజు హెన్రీ 8th 1509 to 1547 కాల పరిమితిలో సో మాతృ చట్టాన్ని సవరించడానికి కార్యనిర్వాహకుడిగా అధికారం కల్పిస్తూ అనేక చట్టాలను ఆమోదించబడ్డాయి. ఈ రకమైన ప్రతినిధి చట్టాన్ని ప్రముఖంగా పిలుస్తారు లేదా హెన్రీ 8th క్లాస్ రకం అని ప్రతినిధి శాసనం అని పిలువబడుతుంది. ఇది లెజిస్లేచర్ ద్వారా కార్యనిర్వహణ వర్గానికి అవసరమైన శాసనాధికారం యొక్క నగ్న ప్రతినిధి బృందాన్ని సూచిస్తుంది. ట్యూడర్ నిరంకుశ బ్రిటిష్ రాజు పేరు మీద హెన్రీ 8th క్లాస్ అనే నిక్ ఈ అధికారాన్ని ఇచ్చే నిబంధన ఒక కొలమానంలో అవసరమైన శాసన విధులను ప్రతినిధి స్పష్టంగా సూచిస్తుంది. ఇది అధికార ప్రతినిధి బృందం యొక్క స్పష్టమైన ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఇదనమాట హెన్రీ క్లాస్ 8th క్లాస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ క్రిమినల్ లెజిస్లేషన్ ఆర్ క్రిమినల్ లా. సో క్రిమినల్ లెజిస్లేషన్ ఆర్ క్రిమినల్ లా అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. క్రిమినల్ చట్టం అనమాట. సో నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా ఈజ్ టు ప్రొవైడ్ ఏ సొసైటీ విత్ ఏ సెట్ ఆఫ్ రూల్ రిగార్డింగ్ ద లీగల్ అండ్ ఇల్లీగల్ బిహేవియర్. ఇట్ డిఫైన్స్ వాట్ యాక్షన్స్ ఆర్ crime and how to push those who committed these crimes. A criminal offense is simply an action that broke an established criminal law. సో ఏంటంటే క్రిమినల్ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే చట్టపరమైన మరియు చట్ట విరుద్ధమైన ప్రవర్తనకు సంబంధించిన నియమాల సమితిని సమాజానికి అందించడం. ఇది ఏ చర్య నేరం మరియు ఈ నేరాలకు పాల్పడే వారిని ఎలా శిక్షించాలో నిర్వహిస్తుంది అన్నమాట. క్రిమినల్ నేరం అనేది స్థాపించిన క్రిమినల్ చట్టాన్ని ఉల్లంఘించే చర్య. అటువంటి కార్యకలాపాలు
నివేదించడంలో వైఫల్యం కాకుండా నిర్దిష్ట పరిస్థితుల్లో నేరుగా పరిగణించబడుతుంది. ఒక క్రిమినల్ నేరం అరెస్టుకు దారితీస్తుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ లాలో ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి క్రిమినల్ చట్టానికి సాంప్రదాయ విధానం అంటే నేరం అనేది నైతిక తప్పు. సో సెకండ్ వన్ నేర ఆంక్షల ఉద్దేశం అపరాధం చేసిన హాని ప్రతీకారం తీర్చుకోవడం మరియు అతనికి నైతిక నేరాన్ని తగ్గించినట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ నిందితుడి నేరానికి అనుగుణంగా శిక్ష విధించాలి. ఆ తర్వాత జ్ఞానోదయం యొక్క చాలామంది రచయితలు క్రిమినల్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం నేరాల నివారణ భావించారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర అభివృద్ధిలో ప్రజల రక్షణ మరియు నేరస్తుల సంస్కరణ వంటి కొత్త భావాలు కల్పిస్తుంది. నెక్స్ట్ 1932 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ 1962లో అమెరికన్ లా ఇన్స్టిట్యూట్ ప్రతిపాదించిన మోడల్ పీనల్ కోడ్ ప్రకారం క్రిమినల్ చట్టం యొక్క లక్ష్యం నేరుగా ప్రకటించబడిన ప్రవర్తన యొక్క స్వభావాన్ని సముచితంగా హెచ్చరించడం మరియు నేరస్తుల దిద్దుబాటుగా మరియు పునరావాసాన్ని ప్రోత్సహించడం అనేది పేర్కొంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే వ్యవస్థీకృత సమాజం వ్యక్తిగత ప్రయోజనాల భద్రతను పరిరక్షించే మరియు సమూహంగా యొక్క మనుగడను నిర్ధారించే పరికరాలతో క్రిమినల్ చట్టం ఒకటి. అదనంగా కుటుంబ, పాఠశాల మరియు మతందారులను చొప్పించిన ప్రవర్తన ప్రమాణాలు ఉంటాయి. సో కార్యాలయం మరియు కర్మాగారం యొక్క నియమాలు సాధారణ పోలీసు అధికారులచే అమలు చేయబడతాయి పౌర జీవితం యొక్క నిబంధనల కోసం. సో ఇదన్నమాట క్రిమినల్ లా గురించి. సో నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ వాట్ ఈజ్ ఏ గ్రీన్ పేపర్ ఆర్ గ్రీన్ పేపర్. సో గ్రీన్ పేపర్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. ఏ గ్రీన్ పేపర్ ఈజ్ ఏ గవర్నమెంట్ publication that details specific issues and then the point of the possible courses of action in the term of policy and legislation. It is commissioned from the relevant department if the government feel that there is an area where new legislation is required or existing legislation need to be revamped. And next, crucially, a green paper contains no commitment to action. It is more a tool of stimulating discussions, but it's often the first step toward the changing in the law. సో గ్రీన్ పేపర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ గ్రీన్ పేపర్ అనేది నిర్దిష్ట సమస్యను వివరించే ప్రభుత్వం ప్రచురించినటువంటి ఒక పేపర్. ఆ పైన విధానాలు చట్టాలు పరంగా సాధ్యమయ్యే చర్యలకు సూచిస్తుంది. కొత్త చట్టానికి అవసరమయ్యే ప్రాంతం ఉందని లేదా ఇప్పటికే ఉన్న చట్టాన్ని మళ్ళీ వ్యాప్ చేయడానికి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తే సంబంధిత శాఖ నుండి ఇది కమిషన్ చేయబడుతుంది. ముఖ్యంగా గ్రీన్ పేపర్లో చర్య పట్ల నిర్దిష్టత ఉండదు. ఇది చర్యను ఉద్దేశింపచే సాధనం అయితే ఇది తరచుగా చట్టాన్ని మార్చడానికి మొదటి అడుగు అన్నమాట. ఈ వెబ్సైట్లో కవర్ చేయబడిన గ్రీన్ పేపర్ జనాభా మార్పు, ఉదాహరణకు వృద్ధాప్య జనాభా, సేవలపై ప్రజలు మారుతున్నటువంటి అంచనాలు మరియు ఆర్థిక అంచనాలు, ఉదాహరణకు ఫండింగ్ గ్యాప్. సో కారణంగా ఒక కొత్త సంరక్షణ మరియు మద్దతు వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి ఈ సమస్యల గురించి ఇక్కడ మరింత చదువుకోవచ్చు అన్నమాట. గ్రీన్ పేపర్ను మీరు చదవచ్చు ఎందుకంటే ఇవి చారిత్రకంగా ఆకుపచ్చ కాగితంపై ముద్రించబడ్డటువంటి శ్వేతపత్రాలు అంటే వైట్ పేపర్స్ గ్రీన్ పేపర్ మీద రాసి వంటి ఇతర పత్రాల నుండి వాటిని వేరు చేయడానికి ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇవి చారిత్రాత్మకంగా కవర్లు లేకుండా ప్రచురించబడతాయి మరియు సాదా తెల్ల కాగితంతో బంధించబడతాయి. కాబట్టి ఈ గ్రీన్ పేపర్ అనేది సంప్రదింపులు తెలుపు ప్రాధాన్యము హరిత పత్రం ప్రచురణలో ప్రారంభమయ్యే మొదటిది. కానీ ఆకుపచ్చ ఈ గ్రీన్ పేపర్ సాధారణ విధానం ఏంటంటే ఈ గ్రీన్ పేపర్ను సివిల్ సర్వెంట్లు ఇంట్లో వ్రాసి ఆపై ప్రచురించాలి. ఈ వైట్ పేపర్ని రూపొందించడానికి ముందు సంప్రదింపులు వ్యవధి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ అమెండింగ్ స్టాచ్యూ. సో అమెండింగ్ స్టాచ్యూ అంటే ఏందో చూద్దాం. ద స్టాచ్యూస్ విచ్ ఆపరేట్ టు మేక్ ద చేంజ్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ టు చేంజ్ ద ఒరిజినల్ లా ఆఫ్ మేకింగ్ అండ్ improvement therein and for carrying out the previous efficiently for which the original law was passed are referred to as amending statutes. For example, Code of Criminal Procedure 1973 amended the Code of 1898 when a bill expressly
possess to modify or alternate provisions of existing law. It is generally must identify the specific stationary language to stricken gritch separate the point in the existing to be inheritance text is to be stricken out and for the each set forth x to be inserted. సో దీని మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ చట్టాన్ని మెరుగుపరిచేందుకు మరియు అసలు చట్టం ఆమోదించబడిన నిబంధనను సమర్థవంతంగా అమలు చేయడానికి, చట్టాన్ని మార్చడానికి, చట్టంలోని నిబంధనలను మార్పు చేయడానికి పనిచేసే చట్టాలను సవరణను శాసనాలను సూచిస్తుందన్నమాట. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ 1973ని అండ్ 1898 కోడ్ను సవరించినట్టుగా ఇప్పటికే ఉన్న చట్టంలో నిబంధనలు సవరించడానికి లేదా మార్చాలని బిల్లు స్పష్టంగా ప్రతిపాదించినప్పుడు అది సాధారణ నిర్దిష్ట చట్టబద్ధమైన భాషను గుర్తించాలి అన్నమాట. సో బిల్లు ఇప్పటికే ఉన్న శాసనాన్ని సవరించేటప్పుడు బిల్లులో సెక్షన్ల నంబర్లు సాధారణంగా సవరించుతున్న శాసనానికి అనుగుణంగా ఉండడం గురించి. అండ్ ద నెక్స్ట్ ఉదాహరణకు బిల్లులోని సెక్షన్ 102 ఇప్పటికే ఉన్న కొన్ని చట్టాలలో సెక్షన్ 203 యొక్క తిరిగి వ్రాసిన సంస్కరణను నిర్దేశించవచ్చు. సాధారణంగా ఈ సందర్భంలో కొటేషన్ గుర్తులతో సెక్షన్ నంబర్లు ఉదాహరించి ప్రస్తుత చట్టంలో నిబంధనను సూచిస్తాయి. ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించిన బిల్లు యొక్క చిన్న శీర్షిక కొన్నిసార్లు దానిని గుర్తించవచ్చు. ఉదాహరణకు 2003 నాటి స్వచ్ఛమైన నీటి చట్టం సవరణ అనమాట. రీఆథరైజేషన్ అనమాట. అంటే గుర్తించిన బిల్లులు కూడా సాధారణంగా తిరిగి ఆథరైజ్డ్ మునుపటి చట్టానికి సవరణ కలిగి ఉంది. వారు సాధారణంగా ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్ను పొడిగిస్తారు. స్థిర గడువు లేదా తేదీ పేర్కొనే శాసనంలోని నిబంధనలు సవరించబడుతుంది. కొన్నిసార్లు సూర్యాస్త సమయ నిబంధన అని పిలువబడే మొదటి సహా అయితే మళ్ళీ ఆథరైజింగ్ బిల్లు వాటి నియంత్రించే ఇప్పటికే ఉన్న చట్టపరమైన భాషను సవరించడానికి కూడా సందేహాస్పద ప్రోగ్రాంలో గణనీయమైన మార్పు చేసే విధానాలు కూడా తరచుగా కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 9th వన్ క్యాబినెట్ కంట్రోల్. సో క్యాబినెట్ కంట్రోల్ అంటే చూద్దాం. క్యాబినెట్ నియంత్రణ అనమాట. సో మనకు స్టేట్లో క్యాబినెట్ ఉంది, సెంట్రల్లో క్యాబినెట్ ఉంటుంది. చూద్దాం. ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఫంక్షన్స్ ఆర్ ద సీనియర్ డిసిజన్స్ మేకింగ్ body of the executive branch. It is chaired by the Prime Minister and consists of the hands of each of the executive government ministers. A smaller executive body called the Union Cabinet in the supreme decisions making body in India. It is a subset of the Union Council of Ministers who hold important policies and ministries of the government. సో దీని మీనింగ్ ఏంటంటే కేంద్ర మంత్రుల మండలి అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యనిర్వాహక సంస్థ. ఇది కార్యనిర్వాహక శాఖ యొక్క సీనియర్ నిర్ణయాధికారి సంస్థ పనిచేస్తుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు మరియు ప్రతి కార్యనిర్వాహక ప్రభుత్వం మంత్రిత్వ శాఖ అధిపతులు ఉంటారు. యూనియన్ క్యాబినెట్ అని పిలువబడే ఒక చిన్న కార్యనిర్వాహక సంస్థ భారతదేశంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ మరియు మంత్రిత్వ శాఖలు కలిగి ఉన్న కేంద్ర మంత్రుల మండలి యొక్క ఉపసమితి. భారత ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి మరియు మంత్రివర్గానికి చైర్మన్. ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశాలు అధ్యక్షత వహిస్తాడు మరియు మంత్రులు పోర్ట్ఫోలియోస్ను కేటాయించే అధికారం ఉంటుంది. ప్రధానమంత్రి కూడా పార్టీ నాయకుడు మరియు నిర్ణయం తీసుకోవడంలో తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర మంత్రుల మండలి ప్రతి కార్యనిర్వాహక ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అధిపతులతో రూపొందించబడి ప్రస్తుతం కౌన్సిల్లో ప్రధానమంత్రితో సహా 29 మంది సభ్యులు ఉంటారు. చాలా క్యాబినెట్ కమిటీలు కూడా ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు. ప్రభుత్వం రోజువారీ నియంత్రణ మరియు ఆకస్మిక సంఘటనలపై స్పందించడం మంత్రివర్గ బాధ్యత. క్యాబినెట్ వాతపూర్వకంగా కోరితేనే రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు. సో ఇదనమాట క్యాబినెట్ కంట్రోల్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి 10th వన్ డ్రాఫ్టింగ్. సో డ్రాఫ్టింగ్ అంటే చూద్దాం ఏంటి డ్రాఫ్టింగ్ మీనింగ్ అండ్ సో డ్రాఫ్టింగ్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఇంపార్టెన్స్ ఆర్ చూద్దాం. ఇన్ లీగల్ డ్రాఫ్టింగ్ సింటాక్స్ ఈజ్ ద యూనిక్ in its own the ways. Legal drafting is the preparation of
legal documents like contracts, notice, affidavits, agreements, and deeds. A paper understanding of drafting cannot be realized unless the nexus between the law, the facts, and the language is fully understood and accepted. సో దీని మీనింగ్ ఏంటంటే చట్టపరమైన ముసాయిదాలో ఓ వాక్య నిర్వహణ దాని సొంత మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. సో లీగల్ డ్రాఫ్టింగ్ అంటే ఒప్పందాలు, నోటీసులు, అఫిడవిట్లు, అగ్రిమెంట్లు మరియు డీడ్లు వంటి చట్టపరమైన పత్రాలు తయారీ చట్టం, వాస్తవాలు మరియు భాష మధ్య ఉన్న అనుబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అంగీకరించే డ్రాఫ్టింగ్పై అవసరమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హియర్ ఆర్ సమ్ స్టెప్ ఫర్ డ్రాఫ్టింగ్ లీగల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ కొన్ని మనకు రూపొందించినవి ఉన్నమాట, దశలు అనమాట. దాంట్లో స్టేజెస్ చూద్దాం. ద అండర్స్టాండింగ్ ద పర్పస్ అండ్ స్కోప్, అంటే పర్పస్ స్కోప్ అర్థం చేసుకోవడం. నెక్స్ట్ రీసెర్చ్ అప్లికబుల్ లా అండ్ రిలీజియన్స్, వర్తించే చట్టాలు మరియు నిబంధనలు. నెక్స్ట్ అవుట్లైన్ ద స్ట్రక్చర్ అండ్ ద సెక్షన్, నిర్మాణం మరియు విభాగాలను వివరిస్తుంది. డ్రాఫ్ట్ ద డాక్యుమెంట్, పత్రాన్ని రూపొందించడం. నెక్స్ట్ రివ్యూ అండ్ రివైజ్, సమీక్షించడం మరియు సమీక్షించడం. నెక్స్ట్ సీక్ లీగల్ రివ్యూ అండ్ అప్రూవల్, చట్టపరమైన సమీక్ష మరియు ఆమోదం కోరడం. అండ్ ద నెక్స్ట్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది లీగల్ డ్రాఫ్టింగ్. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ ద క్లయింట్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ క్లారిటీ, స్పష్టత. నెక్స్ట్ క్రోనాలజీ మీన్స్ కాలక్రమం. నెక్స్ట్ లాజిక్, తర్కం. సో అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లీగల్ డ్రాఫ్టింగ్ ఇంక్లూడ్స్, సో ఇంకా ఉన్నటువంటి చట్టాలను, వాస్తవాలు, భాష ఖచ్చితంగా మరియు ఖచ్చితమైన చట్టపరమైన భాష అర్థమయ్యే పత్రాలు, చట్టబద్ధతను నివారించడం. నెక్స్ట్ చట్టపరమైన ముసాయిదా అనేది భాష రూపంలో చట్టం మరియు వాస్తవం యొక్క సంశ్లేషణ, చట్టపరమైన రచనలతో ఉపయోగించి చట్టపరమైన భాష అధికారికంగా మరియు ఆచరించబడి ఉంటుంది. సో అంటే మనం ఇక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కూడా ఫైనల్గా. అండ్ క్లారిటీ అనేది కూడా ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్లో. సో ఇవి డ్రాఫ్టింగ్ గురించి. సో నేను పార్ట్ 2B అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పార్ట్ Aకి సంబంధించిన 10 క్వశ్చన్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాగ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.